తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్ నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. ఎన్నికల సమయంలో డ్రైవర్లకు ఇచ్చిన 3 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సమస్యలు పరిష్కరిస్తామని, సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల సమ్మెకు కార్మిక సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు 3 హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో 200 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి రేవంత్ సర్కారే బాధ్యత వహించాలని అన్నారు. హామీలు అమలు చేయకుండా ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రతిపాదన తేవడం సరికాదన్నారు. ఆటో, ప్రైవేట్ రవాణా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయాలని, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో బైకులపై నిషేధం విధించాలన్నారు. ఆటో 3-వీలర్ లైసెన్స్ పునరుద్ధరించాలని కార్మిక సంఘం నేతలు కోరారు. గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీని తెలంగాణలో అమలు చేయాలన్నారు. ట్రాఫిక్ చలాన్లపై 80% సబ్సిడీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో స్వచ్ఛ ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. ఇంటింటా సేకరించిన చెత్తను డంపింగ్ స్టేషన్ లో వేయకుండా బయటపడేసి నిరసన తెలిపారు. ఎలక్ట్రిక్ ఆటోల ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని, రాంకీ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది అధికారులు కూడా మన దగ్గరకు వచ్చి మాట్లాడదాము, కూర్చుందాం సోమవారం అని చెప్పడం జరిగింది. కానీ మన నినాదం ఒకటే, ఏదైతే రాంకీకు ఇళ్ల చెత్త గానీ, బల్క్ గార్బేజ్ గానీ, లేకుంటే కమర్షియల్ ఏదైనా జీవో వాళ్ళకి ఇచ్చిన జీవో వాళ్ళ దాంట్లోకి వెళ్లి రద్దు చేసి మనకు కొత్త జీవో ఇస్తేనే రాంకీ డంపింగ్ లా డబ్బులలో చెత్త పోస్తాము, స్కానింగ్ అనేది అతికించుకుంటాం. లేకపోతే మాత్రం తీవ్రంగా ఉంటది. ప్రభుత్వానికి కానీ కొంతమంది 3 ఆఫీసర్లు కుమ్మకై రాంకీకి అమ్మడబోయి మా జీవితాలు రోడ్డు మీద పడేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్లు ఆందోళనకు దిగే తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. ప్రజలు తమ సమ్మెకు సహకరించాలని యూనియన్ నేతలు కోరారు. ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. మరియు ఆటో కార్మికునికి సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నటువంటి 12,000 రూపాయలు ఇవ్వాలి. మరియు ఆటో కార్మికులు మరణించినటువంటి ఆటో కార్మికులకు 25 లక్షల రూపాయలు ఇస్తూ వారి ఇంట్లో ఒకరికి ఉపాధి కల్పించాలని కోరుతూ, చర్చలకు పిలువని పక్షంలో తక్షణ ఆటో కార్మిక సంఘాలన్నీ కూడా కుటుంబ సభ్యులతో, మా భార్య పిల్లలతో రోడ్లను దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆటో కార్మికుల ఆందోళనకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు పలికారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని అన్నారు. మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, పాల బిల్లు కట్టలేకపోతున్నాం, ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాం. ఆటోలు ఏ ఫైనాన్స్ అయితే రుణాలు తెచ్చుకున్నామో ఆ ఆటోల ఈఎంఐలు కూడా కట్టలేక ఇలా కుంగిపోతూ ఉన్నాం. మాకు సావు తప్ప మరో మార్గం లేదు, లేదా పొరడం తప్ప మరో మార్గం లేదని చెప్పి ఇలా అన్ని ఆటో సంఘాలు సావో రేవో తేల్చుకోవడం కోసం, మేము బతుకుడా మేము సచ్చుడా తేల్చుకోవడం కోసం ఇలా 18-19 సంఘాలుగా జేఏసీలు ఏర్పడి ఈ ఆటో డ్రైవర్లుగా ఇలా మేము సమ్మె చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాతో చెప్తున్నప్పుడు మాలాంటలం కూడా ఇలా కుంగిపోతా ఉన్నాం. అయితే ఆటో కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2012 తర్వాత పెరిగినటువంటి ఛార్జీలను పెంచుతాం ఎంత అనేటువంటిది మనం సమిష్టిగా నిర్ణయం చేద్దామనే మాట మనం చేస్తాం. రెండవది సంక్షేమ బోర్డు అడుగుతా ఉన్నారు. లేబర్ సంక్షేమ బోర్డు కావాలంటే కార్మికుల పక్షాన సెస్ వసూలు కావాల్సి వస్తుంది. దానికి కూడా నేను అన్ని సంఘాలను కోరిన సంక్షేమ బోర్డు వేయడానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన విధి విధానాలు చేసుకోవడమే కాబట్టి ఆ సంక్షేమ బోర్డు కూడా వేస్తామనేటువంటి మాట నేను ఈ సందర్భంగా కోరుతాను. ఇది కాక 1,50,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ ఆటోలు కొనుక్కోవడానికి కానీ, లేదా ఈవీ ఆటోలుగా రెట్రోఫిట్మెంట్ అంటే పెట్రోల్ డీజిల్ ఆటోలు లేకుండా ఉండడం కొరకు వాటిని ఈ విధంగా మారుస్తా ఉన్నాం. అది కాక స్క్రాప్ చేసుకుంటే కూడా కొత్త ఆటో కొనుక్కోవడానికి సహకారం చేస్తా ఉన్నాం. ఆ విధంగా హైదరాబాద్ లో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఆటోలు ఉండొద్దని, ఈవీకి కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉండదని 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ఎక్కడైనా సరే ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడింది. ప్రభుత్వ విజ్ఞప్తికి ఆటో యూనియన్ల నేతలు ఒప్పుకోకుంటే ప్రయాణికులకు కష్టాలు తప్పు. మరి ఆర్టీసీ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందో చూడాలి.